హలో వీవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. మనం ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేసుకుంటామండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇది చపాతీ లేకని బాగా తినచ్చండి. అన్నం లేకి చపాతీ లేకి బాగుండేలాగా నేను చూపెడతాను. ఇట్లా ముందుగా ఇట్లా లివర్ తీసుకొని ఇట్లా క్లీన్ చేసుకున్నామండి. మంచిగా ఇట్లా కొద్దిగా చిన్న పీసులుగా కట్ చేసి మంచిగా 2-3 సార్లు నీళ్ళు వేసి బాగా వాష్ చేసి పెట్టుకున్నాము. దీనికి ముందుగా మసాలా పొడి రెడీ చేసుకుంటామండి. ధనియాలు, మిరియాలు, సోంపు, దాల్చిన చెక్క, యాలక్కలు అన్నీ వేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటాము. ఇప్పుడు నేను ఈ మసాలాని ఇంట్లో వాడుతుంటానండి. గరం మసాలాల్లో కొన్ని ఐటెంలో చాలా బాగుంటుంది. ఫ్రెష్గా మనం ఇంట్లో చేసుకున్నామంటే ఇది మిక్సీ జార్లోకి వేసుకొని బాగా ఇట్లా గ్రైండ్ చేసి పౌడర్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని నూనె వేసుకున్నానండి. నూనెలోకి ఎర్రగడ్డలు వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు కానీ వేసుకున్నా. బాగా ఇవి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటామండి. ఎర్రగడ్డలు తొందరగా ఫ్రై అవుతాయి. మంచిగా ఇట్లా కలర్ చేంజ్ అయినాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అంతా వేసుకున్నాము. ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు పసుపు వేసుకుంటాం. పసుపు వేసుకొని అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకున్నామండి. ఇప్పుడు చికెన్ లివర్ బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసేసుకుంటాము. ఈ నీళ్లు కానీ వడగట్టే గిన్నెలో పెట్టి వడగట్టుకున్నామండి. అప్పుడే బాగా పోతాయి. నీళ్ళు లేకుండా మంచిగా ఇట్లా చేసుకొని ఇట్లా వేసేసుకున్నాం. బాగా ఒకసారి కలుపుకుంటాము. కలిపి మూత పెట్టేసుకుంటామండి. మంచిగా ఉడికించుకుంటాం. బాగా ఉడికిందండి. ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటాము. కారం పొడి 1 స్పూన్ అంతా వేసాను. 1/2 స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకున్నాం. దీన్ని కానీ ఒకసారి కలుపుకుంటాము. ఇట్లా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుంటాం. చూడండి, ఇట్లా నూనె పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఏదైనా మనం గ్రేవీస్ ఇటు చేసేటప్పుడు నూనె పైకి వచ్చిందంటే ఆ కాయలు కానీ ఏదైనా వేస్తుంటాం కదా, అది మంచిగా ఉడికినట్టు అర్థం అండి. ఇప్పుడు మనం ఇంట్లో చేసుకున్నాం కదా గరం మసాలా పొడి, అది 2 స్పూన్లు అంతా వేసుకుంటాము. ఈ పొడి వేసినాక చాలా బాగుంటుందండి. గమగమలాడుతుంటుంది ఉడికేటప్పుడు. మీరు ఈ పొడిని ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్రెష్గా అప్పటికప్పుడు కొట్టి వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మంచిగా ఇట్లా సన్న ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకున్నామండి. బాగా నూనె కానీ బాగా ఇట్లా వచ్చేసింది చూడండి. వేడివేడిగా మనకి చికెన్ లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటామండి. ఎప్పుడెప్పుడు తింటామా అనిపిస్తుందండి. ఇల్లంతా గమగమలాడుతుంది. వాసన చాలా బాగుంది.
నేనైతే ఇది ఈరోజు అన్నంలోకి తింటున్నానండి. ఇది చపాతీకి కానీ చాలా బాగుంటుంది. వేడి వేడిగా ప్లేట్లోకి అన్నం కానీ తెచ్చేసుకున్నానండి. ఈ లివర్ ఫ్రై కానీ కప్పులోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు లివర్ ఫ్రై వేసుకొని వేడి వేడిగా అన్నం కలుపుకొని తింటుంటే ఇంకా స్వర్గమేనండి. ఇంకా మాటలు లేవండి మాట్లాడడానికి. ఈ రుచితోనే అసలు ఎంత బాగుంటుందంటే మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చాలా చాలా బాగుందండి. ఇట్లా చేసుకొని మీరు కానీ తిని చూడండి. నేను కానీ ఇప్పుడు ఈ లివర్ ఫ్రై అన్నంతో ఎంజాయ్ చేస్తానండి. ఓకే, బాయ్.